జగజ్జనని అమ్మవారి గురించి చెప్తున్నాను కదా. అలాగే మట్టి గాజులే ఉండాలి, నుదుటిన స్టిక్కర్ ఉండకూడదు అన్నాను కదా. నుదుటిన స్టిక్కర్ ఉండకూడదు, తిలకము పెట్టుకొని కుంకుమ కూడా పెట్టుకోవాలి. ఇక జడ వరకు వచ్చేసరికి కింద వరకు అల్లి మడిచి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. గాజులు, కుంకుమ, తిలకం, రబ్బర్ బ్యాండ్ అక్కడ ఉన్నవాళ్ళు ఇస్తారు, పెట్టింటారు, అక్కడ ఇస్తారు. అవి వాడుకొని రెడీ అయ్యి మనం ఆలయంలోకి వెళ్ళొచ్చు. మా అమ్మాయి డ్రెస్సు వేసుకుంది, లోపలికి వెళ్ళకూడదు, లంగా ఓని కానీ చీర కానీ కట్టించుకొని లోపలికి వెళ్ళమన్నారు. కానీ నేను అవేమీ తీసుకెళ్ళలేదు. ఇక చేసేదేమీ లేక మా అత్తయ్య మామయ్య వాళ్ళు మేము వెళ్ళొస్తాము, మేము వచ్చాక అమ్మాయి దగ్గర ఉంటాము, మీ దంపతులు మీ కొడుకు వెళ్దురు కానీ అన్నారు అని వారంతా ఆలయంలోకి వెళ్ళారు. మేము బయట కూర్చొని ఉన్నాం. అక్కడుండే అక్క, ఇంత దూరం వచ్చి అమ్మాయికి దేవి దర్శనం కాకపోతే ఎలా అన్నారు. మరేం చేస్తామక్క, మా అమ్మాయికి సరిపోయే దుస్తులు లేవు కదా అని అంటే, ఆ అక్క నా జాకెట్ ఇస్తాను, నా చీర కట్టించుకొని తీసుకొని వెళ్ళు అని చెప్పింది. ఇందాకే నేను ఎక్స్ట్రా చీర పెట్టుకున్నాను, అది అందుకేనేమో అనిపించింది. ఇక ఆ అక్క జాకెట్ ఇవ్వగానే చకచక చీర కట్టించి రెడీ చేసి మా కుటుంబం అంతా ఆలయంలోకి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా అత్తయ్య మామయ్య వాళ్ళు వాళ్ళతో కుంకుమార్చన చేపిస్తున్నారు స్వామివారు. ఆ కుంకుమార్చనకు కానీ అక్కడ పూజలు ఏవైనా చేయని, అక్కడ డబ్బులు ఏం తీసుకోరు, టికెట్ తీసుకోరు, ఏం తీసుకోరు, అంతా ఉచితంగానే చేస్తారు. వాళ్ళు చేసేసారు. ఇక మళ్ళీ హారతి ఇస్తారు. ఎంత బాగా ఇస్తారంటే హారతి, వాళ్ళు లోపల అయ్యవార్లు హారతి ఇస్తుంటే మేళతాళాలతో